నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నా, ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సీ మెటీరియల్ గానీ, బల్క్ డ్రగ్ పార్క్స్ గానీ, పక్కన ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ గానీ, మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ గానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది గానీ, మనకి కంపల్సరీగా వచ్చేది టీసీఎస్ గానీ, అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నా, ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సీ మెటీరియల్ గానీ, బల్క్ డ్రగ్ పార్క్స్ గానీ, పక్కన ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ గానీ, మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ గానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది గానీ, మనకి కంపల్సరీగా వచ్చేది టీసీఎస్ గానీ, అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నా, ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సీ మెటీరియల్ గానీ, బల్క్ డ్రగ్ పార్క్స్ గానీ, పక్కన ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ గానీ, మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ గానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది గానీ, మనకి కంపల్సరీగా వచ్చేది టీసీఎస్ గానీ, అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి.